విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నేతలు ర్యాలీ చేస్తున్నారు. ప్రస్తుతానికి శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. అది కాస్త కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలను ప్రస్తుతానికి అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. మరోవైపు ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి చిన్న చిన్న బడ్డీలను, అదేవిధంగా తోపుడు బండ్ల వ్యాపారుల మీద తీసుకుంటున్నటువంటి చర్యలు దారుణమైనని చెప్పేసి ఖండిస్తూ ప్రస్తుతానికి శాంతియుతంగా ర్యాలీని కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జీవీఎంసీ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందించి మొత్తం ఈ ఘటన మీద చిరు వ్యాపారులందరినీ కూడా ఏదైతే తీసుకున్నటువంటి బడ్డీలు తొలగింపు ఉందో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రస్తుతానికి అయితే ర్యాలీని కండక్ట్ చేస్తున్నారు. ఈ ర్యాలీ కాస్త కమిషనర్ కి వైపు వెళ్లేటువంటి పరిస్థితుల్లో కొంచెం వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వైసీపీ నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం, వారంతా కూడా శాంతియుతంగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే బడ్డీలన్నిటి కూడా ఏదైతే మొత్తం అన్నింటినీ తొలగించారో వాటిని తిరిగి మళ్ళీ ఏర్పాటు చేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి మొత్తం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాస్త తోపులాట పోలీసుల మధ్య జరగడంతో కొంచెం వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తర్వాత జీవీఎంసీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్లి ప్రస్తుతానికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంబంధించి వాళ్ళు అడిగి, సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడాలి ఈ ఘటన? ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంటే ముందస్తు సమాచారం లేకుండా, ఎలాంటి నోటీసులు కూడా లేకుండా చిరు వ్యాపారాలు చేసుకునే పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని, సామాన్య ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ఈ తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి ఆ షాపుల్ని కానీ ఆ బడ్డీలు కానీ తీసుకునే అవకాశం కూడా అధికారులు ఇవ్వకుండా తక్షణం వచ్చి ప్రొక్లైన్లతో విధ్వంసం సృష్టించినట్టు ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఒకటే, వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. ఏవైతే కర్కశంగా వాళ్ళ మీద దాడి చేసినట్టు ధ్వంసం చేసి వాళ్ళ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేశారో వాటన్నిటి కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్న వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఉంది. ఎందుకంటే చిరు వ్యాపారుల వల్ల సామాన్యులు కూడా చాలా మేలు జరుగుతుంది. వేళ టీ తాగాలనో టిఫిన్ తినాలో అందరూ స్టార్ హోటల్స్కి వెళ్ళి తినే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇది మంచి చర్య కాదు. అప్పటి వరకు కూడా వీళ్ళందరి తరఫున కూడా మేము పోరాటం చేస్తాం. ఉన్నపలంగా తొలగించడం వల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుంది. మరి వారికి ఎలాంటి సపోర్ట్? ఈ రోజు ఆపరేషన్ లంచ్ పేరుతో స్వయం ఉపాధి ఉండే పేదవాడి పొట్ట మీద కొట్టి వాళ్ళు ఊపిరి తీసే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారులు కూడా చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంటే ఆపరేషన్ లంచ్ అని ఈరోజు పేదవాడు ఊపిరి తీస్తున్నారు. ఇది చాలా కర్కశమైన చర్య. ఇది ఇప్పటి వరకు కూడా గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే వైసీపీ నేతలు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ బడ్డీల తొలగింపు, ఫుడ్ కోర్టుల తొలగింపు, వీటన్నిటి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందించేందుకు కూడా పెద్ద ఎత్తున జీవీఎంసీ కమిషనరేట్కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా వారిని అడ్డుకోవడంతో అటు వైసీపీ నేతలతో పాటు పోలీసులు కూడా స్వల్ప వాగ్వాదం చూసింది. లోపలికి అలౌ చేయకపోవడంతో ప్రస్తుతం గేటు ముందే బయటించి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదట శాంతియుత ర్యాలీగా ప్రకటించినప్పటికీ తర్వాత అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం కొంచెం ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్ వరకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తొలగించినటువంటి బడ్డీలను మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు మళ్ళీ ఉపాధి కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే బళ్ళు ఇవన్నీ కూడా, తోపుడు బళ్ళు ఇవన్నీ కూడా కూల్చివేతలు తక్షణమే ఆపివేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్తో చూస్తున్నాం. ముఖ్యంగా లోపలికి వెళ్లకుండా ఆపివేయడంతో గేట్ వద్దే రోడ్డు మీదే నిర్వహించడంతో ప్రస్తుతం లోపలికి వెళ్లకుండా రోడ్డు బయటే మొత్తం బయటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అటు దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి ఏవైతే తొలగించినటువంటి బడ్డీలు ఉన్నాయో అదేవిధంగా తోపుడు వ్యాపారానికి సంబంధించి అన్ని కూడా తక్షణమే నిలిపివేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. శ్రీధర్తో చిరంజీవి అంటే విశాఖ నుంచి.